నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీరులకు వందనం పవన్ కళ్యాణ్. దీపావళి పండుగ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్లో బీబీఏ ప్రెసిడెంట్ ఏకే భాష ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. అమెరికా టారిఫ్ విధానాలకు వ్యతిరేకంగా వన్ టౌన్లో సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. దుర్గగుడిలో గురువారం గాజుల అలంకరణకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు ఆలయ అధికారులు విజ్ఞప్తి. సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని, వారికంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం అన్నారు. అన్ని ఇజాంలను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం, శాంతి భద్రతపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాణం తాత్కాలికమని, చేసే పని శాశ్వతమని చెప్పారు. రాజకీయ కుట్రతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని, కులమత చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా పెద్ద ఛాలెంజ్గా మారిందని అన్నారు. వ్యక్తిగత హనానికి కొందరు పాల్పడుతున్నారని చెప్పారు. తాను ఎంతో మందిని చూస్తున్నానని, ఇబ్బందులతో వారు కుమిలిపోతున్నారని అన్నారు. రాష్ట్ర పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న సీఎం, నేరస్తులు, సంఘ విద్రోహ శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గౌరవనీయురాలు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ శ్రీమతి అనిత గారు, గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ కుమార్ గారు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ముందుగా పోలీస్ అమరవీరులకి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై వీరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను, బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాస్ విగ్రహానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరవలేమని, సీనియర్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహించి అమరులైన కేఎస్ వ్యాస్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవడం జరుగుతుందన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంను పురస్కరించుకుని మంగళగిరి 6వ ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారిని
అమరవీరుల నివాళులు అర్పించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు, డీసీపీలు కె జీవి సరిత, ఎస్వి డి ప్రసాద్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న వ్యాస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈరోజు కీర్తిశేషులు శ్రీ కెఎస్ వ్యాస్ గారి విగ్రహానికి ఈరోజు పూలదండ వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వ్యాస్ గారు భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన పోలీస్ అధికారిగా ఉంటూ వారు అమరులైనారు. 1993 సంవత్సరంలో వారు అమరులైనారు. వారు ఇక్కడ కెఎస్ వ్యాస్ గారు ఇక్కడ పోలీస్ కమిషనర్ కూడా లాంగ్ టైం బ్యాక్ ఇక్కడ పనిచేశారు. అదేవిధంగా వారు గ్రే హౌండ్స్, అదేవిధంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ 2 సంస్థలను స్థాపించి దేశంలోనే ఈ మావోయిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే ఒక శక్తివంతమైన ఫోర్స్ను తయారు చేసిన మహనీయుడు వారు. సో వారికి ఈరోజు నివాళులు అర్పిస్తాము. పోలీస్ శాఖ మొత్తం ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ ఉంది. వీరే కాకుండా ఎందరో అమరులు వారందరూ కూడా పోలీస్ శాఖ నివాళులు అర్పిస్తూ ఈరోజు వారి యొక్క సేవలను గుర్తిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఎవ్రీ అక్టోబర్ 21న ఆనవాయితీగా వారి విగ్రహానికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వారి సేవలని స్మరించుకుంటూ ఈరోజు నివాళులు అర్పిస్తాం. పోలీస్ విధి నిర్వహణ ఎంతో కఠినమైన శ్రమకి ఓర్చాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఈ కఠినమైన శ్రమతో పాటు కుటుంబానికి దూరంగా ఉండడంతో పాటు విధి నిర్వహణలో భాగంగా, క్రమశిక్షణలో భాగంగా ఒక్కొక్కసారి ప్రాణత్యాగం కూడా చేయాల్సినటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం. అట్లాంటి ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇప్పుడే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారు కూడా వచ్చి పోలీస్ అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది. ఇదే సందర్భంగా మన ఎన్టీఆర్ కమిషనరేట్లో మన కెఎస్ వ్యాస్ గారు మనందరికీ తెలుసు, ఒక ఉన్నతమైనటువంటి ఐపీఎస్ అధికారి. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వారు మన గ్రే హౌండ్స్ని ఏర్పాటు చేయడంలో ఎంతో కీలక పాత్రధారిగా పోషించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మావోయిస్ట్స్ అనేది, అట్లాగే ఈ అదర్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమీ లేకుండా ఉండే దాంట్లో విధి నిర్వహణలో ఎంత గట్టిగా పనిచేశారో కూడా మనందరికీ బాగా తెలుసు. అట్లాంటి అమరవీరులైనటువంటి శ్రీ వ్యాస్ గారికి మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కూడా నివాళులను అర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడే గౌరవ సిపి గారు కూడా ఘనంగా నివాళులను అర్పించడం జరిగింది. మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరపున అందరూ పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి విచ్చేసి శ్రీ కెఎస్ వ్యాస్ ఐపీఎస్ గారికి నివాళులను అర్పిస్తూ ఉన్నాం. జోహార్ పోలీస్ అమరవీరులకు. దుర్గగుడిలో గురువారం గాజుల అలంకరణకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. దుర్గగుడిలో మంగళవారం ఉదయం గాజుల అలంకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. 23వ తేదీన గురువారం నిర్వహించనున్న గాజుల అలంకరణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి ఈవో వికే సీనా నాయక్ ఈ మహామండపం 6వ అంతస్తులో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులను విరాళంగా సమర్పించారు. విధి విధానాల ప్రకారం అలంకరణ పనుల ప్రారంభానికి ముందు వైదిక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో చైర్మన్, ఈవోలతో పాటు పలువురు దేవస్థానం పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ అలంకరణలో అమ్మవారికి వివిధ రకాల రంగురంగుల గాజులు అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ప్రతి సంవత్సరం ఈ గాజుల అలంకరణ కార్యక్రమం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా చైర్మన్ ఈవో తెలిపారు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత, రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అందులో భాగంగా శక్తి యాప్ను తీసుకువచ్చామన్నారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరులకు హోంమంత్రి అనిత ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. అందరికీ నమస్కారం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఒక విజనరీ నాయకుడు, క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధత కలిగిన వ్యక్తి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి, ఐపీఎస్, ఇతర ప్రముఖ పోలీస్ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన పోలీసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు.
పత్రికా విలేకరుల సోదరులకు, నా సోదరీమణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు, అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి వృత్తి ధర్మం నిర్వర్తిస్తూ, ఒక పక్క నుంచి ప్రజాసేవనే సాధారణ సేవ కాకుండా ప్రజాసేవే మీకు పరమావధిగా. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ కుల రాజకీయాలు చేస్తోందని తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరులో జరిగిన ఘటనను కులాలను ఆపాదించి తమ నాయకుడు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, అటువంటి పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. విజయవాడ బందర్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటనను ఉద్దేశించి పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు మాట్లాడారు. కాపు కమ్మ వర్గాల మధ్య విద్వేషాలు రేపే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తోందని మండిపడ్డారు. 40 సంవత్సరాలుగా లక్ష్మీనారాయణ కుటుంబం టీడీపీతో కలిసి ఉంటుందని, చంద్రయ్య లక్ష్మీనారాయణ మధ్య ఆర్థిక విధమైన ఘర్షణ కులాలను ఆపాదించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద రాధా గారు, వంగవీటి రంగా గారు, ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తులు వంగవీటి రాధా గారు. రాధా గారు తండ్రి పేరు నిలబెడుతూ రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తండ్రి పేరు ఎక్కడా మచ్చలేని నాయకుడిగా, అవినీతి లేని నాయకుడిగా రాధా గారు ఉన్నారు. అదేవిధంగా వంగవీటి సంతర్ గారు ఉన్నారు. ఆయన రంగా గారు చనిపోయినాక ఈ ఉద్యమం కోసం పోరాడి ఎన్నో కేసులు పెట్టించుకున్న ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారు. నువ్వు వాళ్ళని వదిలేసి నేను ఒరిజినల్ అంటావు. నువ్వు ఒరిజినల్ అయితే నీకు 2000 ఓట్లు అలా వస్తాయి. ఈ రాష్ట్రానికి నువ్వు చెప్పాలి. నువ్వు నీ నాయకుడిని కాపులందరూ నాయనక రమ్మని అడుగుతా ఉన్నావు. కాపులందరూ ఎవడంట పడితే వాడంట వెళ్ళటానికి నువ్వు చిల్లర పైసలు తీసుకొని చిల్లరగాళ్ళు కాదు. కాపులు కూడా ఆలోచించుకునే శక్తి ఉంది. ఈరోజు కాపులకు కానీ జన సైనికులకు కానీ నాయకత్వం ఎవరన్నా అందించాలంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుందని నమ్ముతున్నారు. మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. మేము కాపుల కోసమే కాదు, జనసేన పార్టీ అన్ని కులాల కోసం అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ జరిగిన హత్య మాత్రం అన్యాయం. ఆ కుటుంబానికి మేము జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం, ప్రభుత్వం తరఫున కూడా అండగా ఉంటాం. నేను విజయవాడ సెంట్రల్ యోగ సమన్వయకర్తని జనసేన పార్టీ. మరి ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగినటువంటి లక్ష్మీ నాయుడు అనే అతన్ని దారుణంగా హత్య చేయటం నిజంగా ఇది దుర్మార్గం. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన విషయమే. కానీ కొంతమంది ముఖ్యంగా వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్, మరి అతని యొక్క శవ రాజకీయాలు మనం గతంలో ప్రభుత్వంలో కూడా అతని ప్రభుత్వంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆయన్ని విమర్శించడానికి మరి కాపు సామాజిక వర్గం నుంచి బందరు మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి పేర్ని నాని, అలాగే మరి వైజాగ్ నుంచి అమర్నాథ్ మంత్రి, వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారిని నిత్యం వారిని దూషించటం, అవమానకరంగా మాట్లాడటం గత ప్రభుత్వంలో చూసాం. మరి ఈ రోజున ఏం జరిగింది? కాలగర్భంలో కలిసిపోయారు. మరి మరో కొత్త ఐటెం గాళ్ళని తీసుకొచ్చాడు జగన్ గారు. మరి ఆ ఐటెం ఎవరంటే బెజవాడలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర. మరి నిన్న వెళ్ళి అక్కడ కాపు యువతని ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన సంఘటన 2 కులాలకి 2 పార్టీలకి
అంటగట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తారని రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే శవ రాజకీయాలు చేయడంలో దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తొలి అడిగే వాళ్ళ నాన్నగారు శవంతో మొదలుపెట్టారు, తర్వాత బాబాయ్ శవంతో పూర్తి చేశారు. ఇంకా ఏం రాజకీయాలు చేయాలని చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒక మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అందిస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. అది ఎలాగైనా సరే 2 పార్టీలను విడగొట్టాలి అని చెప్పి ఏ చిన్న సందర్భం ఎక్కడ ఏ మారుమూల జరిగినా దాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీకి ఆమోదించడం చాలా సిగ్గుచేటని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వైసీపీలో ఉన్న కాపులకు కానీ నేను తెలియజేస్తున్నా. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర పోలీసు సైనికులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పోలీసుల సేవలు వారి త్యాగాలు రాబోయే తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ప్రజా భద్రత శాంతి పరిరక్షణ విషయంలో పోలీసులు అలుపెరగకుండా పనిచేస్తున్నారని పవన్ ప్రశంసించారు. నేరాల రేటును తగ్గించేందుకు పోలీసులు అనుసరిస్తున్న వ్యూహాలు ప్రణాళికలు అభినందనీయమని ఆయన అన్నారు. విధి పట్ల అంకితభావంతో పనిచేసే పోలీసుల త్యాగనిరతిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. బాణసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని 2వ అదనపు జిల్లా జడ్జి ఏ సత్యానంద్ సూచించారు. తక్కువ బాణసంచా కాల్చి పర్యావరణ హితకరంగా పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. దీపావళి పండుగ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్లో బీబీఏ ప్రెసిడెంట్ ఏకే భాష ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెజవాడ బార్ ప్రాంగణాన్ని దీపాల రంగవల్లికలతో అలంకరించి శాస్త్రోక్తంగా లక్ష్మీదేవి పూజ నిర్వహించి బాణసంచా కాల్చి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి 2వ అదనపు జిల్లా జడ్జి శ్రీ ఏ సత్యానంద్, 12వ అదనపు జిల్లా జడ్జి సునీల్ కుమార్, 2వ సీనియర్ సివిల్ జడ్జి రెహానా బేగం హాజరై న్యాయవాదులతో కలిసి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాణసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. బాణసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలన్నారు. బెజవాడ బార్ ప్రెసిడెంట్ ఏకే భాష మాట్లాడుతూ బాణసంచా కాల్చేటప్పుడు పెద్దవారు చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూడాలని, ఎలాంటి ప్రమాదాలకు గురవకుండా ఆనందంగా పండుగను జరుపుకోవాలన్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు బార్ కౌన్సిల్ మెంబర్ చలసాని అజయ్ కుమార్ గుప్తా, గవర్నింగ్ బాడీ సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. రేపు జరుపుకోబోయే దీపావళికి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ఇది ఎంతో శుభదినం, శుభకరమైన పండుగ. ఈ మందుగుండు టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, ప్రమాదకరమైనవి చేయొద్దు. అలానే కాటన్ బట్టలు వేసుకుంటూ, కాళ్ళకి చెప్పులు వేసుకుంటూ మాత్రమే మందుగుండుతో ఇది చేయాలి. ప్రమాదాన్ని నివారించండి. వీలైనంత తక్కువగా మందుగుండు కాల్చండి, పర్యావరణాన్ని రక్షించండి. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ముందస్తుగా దీపావళి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ముందుగా లక్ష్మీదేవి వద్ద పూజాది కార్యక్రమాలు నిర్వహించి, తదనంతరం ముగ్గుల పోటీలు పెట్టి, ముగ్గులు కూడా జ్యోతులతోటి నిర్వహించి, అలాగే మా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి, ఇతర జడ్జీల సమక్షంలో వివిధ టపాకాయలన్నీ కూడా వెలిగించి ఈ పండుగ సంబరాలని జరుపుకోవడం జరిగింది. ప్రతినిత్యం కూడా ఏదో ఒక కార్యక్రమంతో బెజవాడ బార్ అసోసియేషన్లో మా కార్యవర్గం అంతా కూడా ముందుకు పోతూ ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వెలుగులు నిండాలని, వారి కష్ట నష్టాలు ఏమి ఎదుర్కోకుండా సుఖవంతమైన జీవితం అందరికీ ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ కూడా సౌఖ్య జీవనాన్ని పొందాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షల్ని ప్రతి ఒక్కరు కూడా అందుకొని వారి వారి జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జీవితాన్ని సక్రమమైన మార్గంలో సత్సంకల్పాలతో ముందుకు నడిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కాకుండా ప్రతి ఒక్కరికి సవినయంగా మనవి చేసుకునేది ఏంటంటే, వాతావరణ కాలుష్యం లేకుండా పైపెచ్చు మతాబులు వెలిగించేటప్పుడు
ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకొని వాటిని దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలతో కాల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిక కాదు కానీ సలహా ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు బెజవాడ బార్ అసోసియేషన్లో ఛోటా దీపావళి సెమీ దీపావళి చేసుకున్నాము. ఈ దీపావళికి విచ్చేసిన తోటి న్యాయవాదులు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా బార్ కౌన్సిల్ మెంబర్ అయిన అజయ్ కుమార్ గారికి మరియు ఇతర బార్ కౌన్సిల్ సభ్యులకి, అదేవిధంగా మా మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి సత్యానంద్ గారికి మరియు 12th ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి సునీల్ కుమార్ గారికి మరియు రహీం సెకండ్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రహీమా గారికి ఈ దీపావళి పండుగ హాజరయ్యి రహీమా గారు మహిళా సభ్యులందరికీ గాజులు, మహిళా న్యాయవాదులందరికీ గాజులు పంపిణీ చేశారు. అదేవిధంగా మా సెకండ్ ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి లక్ష్మీ పూజను స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం అందరికీ శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ చెప్పేది ఏంటంటే దీపావళి రోజు తక్కువ దీపావళి కాల్చాలి. అదేవిధంగా దీపావళి కాల్చేటప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని సంరక్షిస్తూ వీలున్నంత సేఫ్గా దీపావళి పండుగ చేసుకోవాలని చెప్పి రేపు దీపావళి శుభాకాంక్షలు. ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున యావత్ మందికి, ముఖ్యంగా విజయవాడ నగరవాసులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం సహకరించింది మా గవర్నింగ్ బాడీ సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మరియు అజయ్ కుమార్ గారికి, మరియు రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ. మీడియా సోదరులకి నమస్కారం. ఇవాళ మా బెజవాడ బార్ అసోసియేషన్లో మినీ దీపావళి పండుగ రంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మా ఎంఎస్ఏ సత్యానంద్ గారు, మిగతా జడ్జీలు, మా బెజవాడ బార్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ, మా ప్రెసిడెంట్ గారు భాషా గారు, మా జనరల్ సెక్రటరీ రంగారావు గారు, మేమందరం కుటుంబ సభ్యులుగా ఒక ఉమ్మడి కుటుంబంగా మా బెజవాడ బార్ అసోసియేషన్ ఇక్కడ దీపావళి జరుపుకున్నాం. మేము ఇంట్లో జరుపుకుంటాం లేదో తెలియదు కానీ మాకు ఇవాళ చాలా సంతోషంగా, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇక్కడికి ప్రాక్టీస్కి 21 సంవత్సరాలు. ఈ 21 సంవత్సరంలో నేను దీపావళి పండుగ ఇంత సంతోషంగా జరుపుకుంది నా బెజవాడ బార్ అసోసియేషన్. నా బెజవాడ బార్ అసోసియేషన్ అంటే నాకు పుట్టిల్లు లాంటిది. అలాగే ఇక్కడ పుట్టింట్లో నేను దీపావళి చేసుకున్నంత సంతోషం నాకు చాలా బాగుంది. నాకు మా బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి గాజులు, గోరింటాకు మరియు నెయిల్ పాలిష్ అన్నీ ఇచ్చారు. పుట్టింటి నుంచి ఇంకా ఆడపిల్ల కోరుకునేది ఏంది? పసుపు కుంకాలు. ఎందుకన్నా ఎక్కువ కోరుకోదు. ఇదే నా పుట్టిల్లు. లైఫ్ లాంగ్ నేను చాలా కృతజ్ఞత ఉంటాను నా బెజవాడ బార్ అసోసియేషన్ కి. ఇంకా మాటలు చెప్పడానికి కూడా రావట్లా. నా పుట్టిల్లు గురించి అంత ఇదిగా ఉంది. ఇక్కడికి ఇంకో జన్మ ఉంటే మళ్ళీ నేను మా బెజవాడ బార్ అసోసియేషన్ ఆడబడుచుగానే పుట్టాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు మా బెజవాడ బార్ అసోసియేషన్. అమెరికా టారిఫ్ విధానాలకు వ్యతిరేకంగా వన్ టౌన్లో సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం వల్ల దేశం చీకట్లోకి నెట్టబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా విధిస్తున్న టారిఫ్ వల్ల పత్తి, రొయ్య, ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతోందని విమర్శించారు. ఆర్థిక విధానాన్ని ధ్వంసం చేయాలని అమెరికా ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భారతదేశ అమెరికాకు బానిస దేశంగా మారిపోయే పరిస్థితులు ఉత్పన్నమవుతున్న ప్రధాని మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం వెలుగులతో నిండాలని కోరుకుంటూ అమెరికా సామ్రాజ్యవాదం వల్ల భారతదేశం ఈరోజు చీకటిమయం అవబోతుంది. ముఖ్యంగా అమెరికా టారిఫ్ విధానాలు మన పత్తి మీద కానీ, రొయ్యల పరిశ్రమల మీద కానీ, అలాగే మన ఐటీ ఉద్యోగుల మీద కానీ పెడుతున్నటువంటి ఆంక్షలు, విధానాలు మన దేశం యొక్క ఆర్థిక విధానాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. దీనివల్ల 145 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి భారతదేశం అమెరికా కింద బానిస దేశంగా మారిపోతుందా అనేది ఆందోళన కలుగుతుంది. ఈ భారతదేశం బానిస దేశం కాదు, ఇది స్వతంత్ర దేశం. ఈ భారతదేశానికి స్వతంత్ర ఆర్థిక విధానం, విదేశాంగ విధానం ఉంది. ఒక దేశం యొక్క అడుగులకి మడుగులు ఎత్తాల్సిన అవసరం లేదు. భారతదేశం యొక్క సంపదని ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 200 సంవత్సరాలు దోచుకుంటే దానికి వ్యతిరేకంగా పోరాడి
స్వాతంత్రం సాధించినటువంటి వారసత్వం కలిగినటువంటి భారతదేశం, అటువంటి భారతదేశాన్ని ఈరోజు అమెరికా జూనియర్ భాగస్వామ్యం కిందగా మార్చేదానికి దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆనందంగా దీపావళి చేసుకోవాలని చెప్పి, అదే విధంగా ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ట్రంప్ మన భారతదేశం మీద పగపట్టినట్టు సుంకాల పేరుతో ఈ భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా ట్రంప్ను వ్యతిరేకించి మాట్లాడేటువంటి సాహసం కూడా చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్లో ఉగ్రవాదుల మీద మన దేశం దాడి చేసింది. అది పాకిస్తాన్ మీద కాదు, ఉగ్రవాదుల మీద అని దాన్ని ఆలోచించాలని వామపక్షాల యుద్ధం వల్ల మన భారతదేశానికే కాదు ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది అని చెప్తే ఆనాడు వామపక్షాలని మోడీ బీజేపీ గవర్నమెంట్ అందరిని కూడా వామపక్షాల నాయకుల్ని తిడతం మొదలుపెట్టింది. అదే ట్రంప్ ఏదైతే వామపక్షాలు చెప్పారో అదే విషయాన్ని ట్రంప్ చెప్తే యుద్ధాన్ని ఆపాడు. అంటే దీని వెనకాతలు ఉన్నటువంటి అంతరాయం ఏంటి అంటే అమెరికా ఆడిచ్చినట్టు మన భారతదేశంలో మోడీ ఆడుతున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకేపు ఉంటే మోడీ ఒకేపు ఉన్నాడు. కానీ భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ట్రంప్ని ఒక నింద కూడా. వన్ టౌన్ పాత శివాలయంలో ఈ నెల 22 నుండి వచ్చే నెల 20 వరకు ఎంతో వైభవంగా కార్తీక మాస దీక్ష మహోత్సవం వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో నటరాజన్ షణ్ముగం, చైర్మన్ బొమ్ము మధు తెలిపారు. ప్రతినిత్యం శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి త్రిశతి ఖడ్గమాల, సహస్రనామార్చన, శ్రీ మల్లేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పాత శివాలయంలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు ఎంతో వైభవంగా కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ఈవో నటరాజన్ షణ్ముగం, చైర్మన్ బొమ్ము మధు తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలలో కార్తీక మాస నక్త దీక్ష మహోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు అనగా ఈ నెల 22 నుంచి 20వ తేదీ వరకు ప్రతినిత్యం శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి త్రిశతి ఖడ్గమాల, సహస్రనామార్చన జరుగుతుందన్నారు. శ్రీ మల్లేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన, మహానివేదన, ఆలయ ప్రదక్షిణలు, పంచహారతులు, అనంతరం చతుర్వేది స్వస్తి ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉభయదాతలు భక్తులు సకాలంలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. అందరికీ నమస్కారం. వన్ టౌన్లో వెంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయంలో రేపటి 22/10/2025 నుండి 20/11/2025 వరకు అత్యంత వైభవంగా కార్తీక మహోత్సవాలు కార్యక్రమం జరుగుతుంది. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 5వ తారీఖు కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతారణం, అలాగే 9వ తారీఖు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారికి అన్నాభిషేకం, అలాగే 20/11/2025న స్వామివారికి ప్రత్యేక అలంకారం, అలాగే అన్న సమారాధన కూడా ఉంటుంది. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా మా కమిటీ వారు, మా కమిషనర్ గారి, మంత్రి గారి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయిస్తున్నాం. అలాగే క్యూ లైన్ ఏర్పాట్లు, మంచినీళ్ళ ఏర్పాటు, అలాగే శానిటేషను, అదనంగా 10 మంది స్వీపర్లను కూడా ఏర్పాటు చేస్తాం. కార్తీక పౌర్ణమికిను 4 సోమవారాలకి ఎక్కడ కూడా తడి లేకుండా భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించడానికి వస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకుండా చేస్తాం. ప్రసాదం కార్యక్రమం, అలాగే స్వామివారికి హారతులు కూడా పెట్టాము. అన్ని కార్యక్రమాలు జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే మహిళలు చిన్నపిల్లలకి పాలు ఇవ్వడానికి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా సపరేట్ ఫీడింగ్ రూమ్, మదర్ ఫీడింగ్ రూమ్ను కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. అన్ని కార్యక్రమం కూడా జాగ్రత్త చేస్తున్నాం. అందరూ వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోండి. తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి అభిషేకం ఉంటుంది. అభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీరులకు వందనం, పవన్ కళ్యాణ్.
దీపావళి పండుగ సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్లో బీబీఏ ప్రెసిడెంట్ ఏకే భాష ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు. అమెరికా టారిఫ్ విధానాలకు వ్యతిరేకంగా వన్ టౌన్లో సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. దుర్గగుడిలో గురువారం గాజుల అలంకరణకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు. భక్తులు ఈ ప్రత్యేక అలంకరణ దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు ఆలయ అధికారులు విజ్ఞప్తి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.